హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎస్పీ లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో నా ఛానల్ని థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ మా బాబుకి ఎంతో ఇష్టమైన టేస్టీయెస్ట్ లెమన్ చికెన్ రెసిపీ అండి. ఇప్పుడు దాని ప్రాసెస్ చూపిస్తాను రండి. ఇది వాష్ చేసుకున్న చికెన్ అండి. ఇది పొడుగుగా కట్ చేయించుకున్నాను. చూడ్డానికి బాగుంటుంది, పిల్లలకి తినడానికి ఈజీగా ఉంటుంది. ఫింగర్ చిప్స్ లాగా ఉంటాయి కాబట్టి ఈజీగా ఉంటుంది. కుకింగ్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుందండి. ట్రై చేయండి ఒకసారి ఇలా కట్ చేయించుకొని. ఇప్పుడు ఇందులోకి మనం ఎగ్ వైట్ని యాడ్ చేస్తున్నామండి. ఒక 2 స్పూన్స్ దాకా. ఓన్లీ ఎగ్ వైటే, ఇంకేమయ్యద్దు. 1 స్పూన్ ఆఫ్ కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ మైదా. ఇప్పుడు కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకున్నాం కదా, కార్న్ఫ్లోర్ క్రిస్పీనెస్ కోసం యాడ్ చేసుకుంటున్నామండి. మైదా అయితే మనం వేసుకున్న మసాలాలన్నీ పీల్చుకోవడానికి మంచిగా టెక్స్చర్ అంతా బాగుంటుంది మైదా వేస్తే, దానికోసం వేస్తున్నాను. పౌడరు, బ్లాక్ పెప్పర్ పౌడరు ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నానండి. కసూరి మేతి వేస్తున్నాను. తగినంత సాల్ట్ వేస్తున్నాను. లైట్గా పసుపు వేస్తున్నాను, బట్ ఇది కలర్ ఏం రాదండి, ఆర్గానిక్ పసుపు కాబట్టి నేను చాలా లైట్గా వస్తుంది కలరు. మిక్చర్ అంతా కలుపుకుందామండి. దాంట్లో ఒకవేళ మీకు డ్రైగా అనిపిస్తే ఎగ్ వైట్ని యాడ్ చేసుకోండి. ఇంకొంచెం ఎల్లో వద్దు, ఎగ్ వైట్ యాడ్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని ఒక 1/2 అవర్ రెస్ట్లో పెట్టేయాలి దీన్ని. తర్వాత మనము రెడీ చేసుకుందాము రెసిపీని. ఇప్పుడు ఇందులోకి లెమన్ యాడ్ చేస్తున్నానండి. లెమన్ జ్యూస్ 1/4 భాగం లెమన్. ఇది బాగా మ్యారినేట్ అయిపోయిందండి. ఇప్పుడు మనము ఆయిల్ స్టవ్ మీద పెట్టుకొని ఒక మీడియం ఫ్లేమ్లో ఒక 7 to 8 మినిట్స్ మనము కుక్ చేసుకోవాలి. చూడండి, మసాలాలన్నీ బాగా పట్టుకుంది చికెన్. దీన్ని విడివిడిగా ఒక్కొక్కటి పొడుగుగా తీసుకొని మనము ఆయిల్లోకి వేసుకోవాలి. ఇలా తీసుకొని విడివిడిగా, అప్పుడు తినడానికి కూడా బాగుంటుంది. చూడండి, ఇలా వేసుకోవాలి స్ట్రైట్గా. పిల్లలకైతే చాలా నచ్చుతుందండి ఈ చికెన్. మా బాబుకు చాలా ఇష్టం. చూడండి, ఒక వాయి వేసుకున్నాను. ఇప్పుడు బాగా కుక్ అయిన తర్వాత చూపిస్తాను. చూడండి, ఇలా విడివిడిగా ఉండాలి. మనం మైదా వేసుకున్నందుకు ఆయిల్ అంతా క్లియర్గా ఉంది. చూడండి, ఎక్కడ పౌడర్ ఎక్కడా విడిపోలేదు. సో మొత్తం కోట్ అయిపోయింది నీట్గా. కాబట్టి మనం మైదా యాడ్ చేసుకుంటున్నాము. చూడండి, చూడడానికి ఫ్రెంచ్ ఫ్రైస్ లాగానే ఉన్నాయి, కానీ ప్రాసెస్ వేరు, టేస్ట్ వేరు ఉంటుంది. పిల్లలకైతే బాగా నచ్చుతుందండి. ట్రై చేయండి ఒకసారి. పీసెస్ ఇలాగ అంటుకున్నాయి అనుకొని త్వరపడి లాగేయకండి, కట్ చేయకండి. మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నప్పుడు మనం డివైడ్ చేసుకోవచ్చు ఈజీగానే. ఈ మాత్రం కుక్ అయితే సరిపోద్దండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుంటున్నాను నేను. ఈ చికెన్ కొద్దిగా వైట్గానే ఉండాలండి, లెమన్ చికెన్ కదా. మనం వేరే చికెన్స్ అయితే రెడ్గా చేసుకోవాలి. ఇది ఈ మాత్రం సరిపోద్ది కలరు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నామండి. ఇప్పుడు మనం వెల్లుల్లి యాడ్ చేసుకుందామండి. ఇది లైట్గా వేగిన తర్వాత మనం మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాం. ఆనియన్ వేస్తున్నాను. ఇప్పుడు లైట్గా వేగాలి ఆనియన్, డార్క్ బ్రౌన్ అవ్వకుండా లైట్గా వేగాలి. ఇప్పుడు నేను
చిల్లీస్ వేసుకుంటున్నాను, లెమన్ స్లైసెస్ వేసుకుంటున్నాను సన్నగా తరిగి, అండ్ కరివేపాకు, క్యాప్సికమ్ తరుగు అన్నీ వేసి లైట్గా రోస్ట్ చేసుకోవాలండి. ఒక స్పూన్ జింజర్ వేస్తున్నానండి. ఇది రెడీ అయిపోయిందండి, వేగిపోయినాయి లైట్గా. ఇప్పుడు నేను ఒక కప్లో కార్న్ పౌడర్లో వాటర్ యాడ్ చేసి ఎల్లో కలర్ వేసుకున్నాను, లెమన్ ఎల్లో. సో ఇది యాడ్ చేస్తున్నాను. ఇది హైలో పెట్టుకొని బాగా దగ్గరకు వచ్చేదాకా చూసుకోవాలండి, క్రీమీగా రావాలి. కొద్దిగా సోయా సాస్ యాడ్ చేస్తున్నానండి. గ్రీన్ చిల్లీ సాస్ కూడా కొద్దిగా, ఒక స్పూన్ ఆఫ్ గ్రీన్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేశాను. ఇప్పుడు కొద్దిగా కచప్ యాడ్ చేస్తున్నానండి, టమాటో కచప్. సాస్ కానీ టమాటో కచప్ కానీ వేసుకోవచ్చు. హాఫ్ టేబుల్ స్పూన్ కంటే తక్కువ వెనిగర్ వేసుకున్నానండి. వెనిగర్ బదులు నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. నేను నిమ్మరసం వేసాను, వెనిగర్ కూడా వేసాను, మీ చాయిస్ అండి. మనకి సాస్ రెడీ అయిపోయిందండి, దగ్గరకు వచ్చేసింది మొత్తం. సో ఇప్పుడు లాస్ట్ ప్రాసెస్కి, ఫైనల్ ప్రాసెస్కి వెళ్ళిపోవాలి. ఈ పీసెస్ అన్నీ డైరెక్ట్గా యాడ్ చేసేసుకొని మనం హైలో పెట్టుకొని ఫాస్ట్గా టాస్ చేసుకోవాలండి. అప్పుడు బాగా మిక్స్ అవుద్ది, మొత్తం పట్టుకుంటుంది పీసెస్కి. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో, రెస్టారెంట్ స్టైల్లోనే ఉంది. సో ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. ఇప్పుడు రెడీ అయిపోయిందండి, డిష్ అవుట్ చేసుకుంటున్నాను. చూడండి ఎంత కలర్ఫుల్గా గ్లాసీగా ఉందో. చాలా చాలా టేస్ట్ చాలా బాగుంటుందండి. చూడండి ఇప్పుడు మా బాబుకి చూపిస్తాను టేస్ట్, తన రియాక్షన్ చూస్తే మీకే తెలిసిపోద్ది. చూడండి రెడీ అయిపోయింది మన లెమన్ చికెన్. ట్రై చేయండి, టేస్ట్ చేయండి, ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు. ఇప్పుడు మా బాబుని పిలిచేస్తానండి, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాడు తన ఫేవరెట్ చికెన్ని. టేస్ట్ చేయనా ఎలా ఉందో. హౌ ఇస్ ఇట్? Super mommy. Not say every week then. Okay. Thank you so much for watching, Andy. Please like, share and subscribe to my channel MSP Lifestyle. Thank you so much.